ఇది చికెన్ మాట. దీంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకుంటున్నాం. అన్నీ వేసి కలుపుకుంటున్నాం. మిక్స్ చేసేస్తుంది మా అమ్మమ్మ. ఇక్కడ చూడండి, ఇవి మకరోనియా పాస్తా. ఇవి 1 2 3 పాస్తా. ఇదేమో పెద్ద పాస్తా. ఇవి పెద్ద పాస్తాలు. పాస్తా తయారు చేసుకుంటున్నాం. మేము ఇప్పుడు పాస్తా చికెన్ 2 కలిపి చేసుకుంటున్నాం. ఇక్కడ చూసారా, ఈ మోడల్ టైప్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉడకబెడుతున్నాం. ఇలా చూపించి పైకి పెట్టు. చూడండి, మా అమ్మమ్మ అయితే ఉడకబెడుతుంది. వంగిపోతుంది అమ్మమ్మ పీట. ముందుకేసుకో. ఇది తొందరగా ఉడకదు, అది తొందరగా ఉడికిపోతుంది పెద్దది. అందుకని తొందరగా ముందు చిన్నది వేసాను. తర్వాత అవి కొంచెం ఉడికినాక వేసుకోవాలి. ఎందుకంటే ఈ తొందరగా ఉడకు. ఇది చికెను, ఇది గ్రీన్ బీన్స్, ఇది క్యాప్సికమ్, ఈ గ్రీన్ బీన్స్, బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసుకుని ఆ పాస్తాలో వేయాలి. అన్నీ టమాటా మరి అటు మా అమ్మమ్మ అయితే ఆయిల్ వేసింది. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, అల్లం ఉన్న పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేయాలి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇక్కడ కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, బీట్రూట్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ బీన్స్, కరివేపాకు వేసింది మా అమ్మమ్మ. ఒక్కసారి వేసింది కదండి, కాలిపోయి మొత్తం. మా అమ్మమ్మ ఒక్కసారి భయపడిపోయింది. ఇది చికెన్ అన్నమాట. మా అమ్మమ్మ చికెన్ వేసి వచ్చిందండి. మేము ఇప్పుడే తెచ్చినాము. ఇక్కడ చూడండి, ఆయిలతో ఉంటుంది. కలిపేస్తుంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ అయితే కలిపేస్తుందండి. ఇది చికెన్, అవి నూడిల్స్. చూసారా, మా అమ్మమ్మ ఇక్కడ కడిపేస్తుంది. ఇదేమో కొత్తిమీర. ఇక్కడ చూడండి, దీనికి కావాలని చూపించాలి. తర్వాత పచ్చిమిర్చి. మా అమ్మమ్మ పచ్చిమిర్చి వేస్తుంది, కలిపేయాలి. అలా కలిపేస్తుంది. చెప్తా. ఇగో చూడమ్మా, చూడండి, మా అమ్మమ్మ అయితే కలిపేస్తుంది. కూడా కలిపేస్తుంది. అది తర్వాత ఏమేస్తున్నాం చూడ, ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసేస్తుంది మా అమ్మమ్మ. ఆనియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందండి. చూస్తున్నారా. తర్వాత క్యారెట్ అన్నీ అలా వేసేయాలి. అన్నీ ఒకటి వేస్తాం. మా అమ్మమ్మ అయితే కలిపేస్తుందండి. అన్నీ వేసేయాలి. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వేసేయాలి. తర్వాత నూడిల్స్ వేయాలేమో. ఇది కలిపేసినాక కొంచెం వేసినాక అవి వేయాలి. నూడిల్స్ వేయాలి. అయిపోయినాక వెజిటేబుల్ అన్నీ వేసేసామండి. కాలుతుంది.
మా మనవరాళ్ళకి బాగుంది అంటున్నారు. అన్నీ చేసాను. అలాగ వచ్చింది కూర. ఇంకొక పావు గంట ఉడకాలి. ఇంకొక పావు గంట అయిపోద్ది. ఇదిగో మక్కరోని అయితే పాస్తా అయితే ఇందులో వేసుకున్నాను. అంటే గంజి నీరు వాటర్ వంపేసి అనమాట. ఇట్లా ఉంటుంది ఉడికితే అన్నంలాగే ఉంటుంది. రెండు మిక్స్ చేసి ఉడికింది. ఏబిసిడి 3 రకాలు. ఇప్పుడైతే దగ్గర పడుతుంది కూర. ఒక 5 నిమిషాలు అయిపోద్ది. చూడండి కలర్ మంచి కలర్ వచ్చింది. వెజిటేబుల్ అంటే అన్నీ బీన్స్ అని కాయగూరలు టమాటాలు అన్నీ ఇలా నీట్గా కనిపిస్తాయి చికెన్లో. ఇవైతే చికెన్ ముక్కలు, ఇవైతే గ్రీన్ బీన్స్ గింజలు, ఏదో గ్రీన్ బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ అన్నీ చూడండి నీట్గా కనిపిస్తున్నాయి. రెడ్గా బాగుంది. మా మనవరాళ్ళు అయితే ఇప్పుడు అయిపోద్దా తిందామని ఎదురు చూస్తున్నారు. మా పెద్ద అయితే ముందే ఎదురు చూస్తుంది. వీడియోలు తీయమని ఐడియా ఇచ్చింది మా పెద్ద మనవరాలే. అయిపోయింది కూర అయిపోయింది. ఇప్పుడు పాస్తా వేసేస్తాం. అంగో వేసేస్తున్నాం పాస్తా స్లోగా. అయిపోయింది, వేసేసాం. పాస్తా రెడీ అయిపోయింది. దాన్ని బాగా కలిపేసుకోవడమే. బాగుంటుంది టేస్ట్ అయితే. చెప్తా వర్షమా అయిపోయింది. మా అమ్మమ్మ అయితే పాస్తా అయిపోయింది. మ్యాగీ కూడా వేసేసింది అనమాట. మా అమ్మమ్మ కలిపేస్తుంది. మా అమ్మమ్మ అయితే కలిపేస్తుంది బాగా. అంతా కూర అందులో కంచిలో కలుపుకోవాలి. ఈ కూర అంతా దీంట్లో కలిసేలా కలిపేసుకోవాలి. ఇందులో టమాటా సాస్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా టమాటా సాస్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. మేము పుట్టుగడు కాక మేము వేసుకోము. టమాటా సాస్ మేము ఎక్కువ వాడము. మేము టమాటా సాస్ ఎక్కువ కాదు అని మంటికి మేము వేసుకోలేదు. ఓన్లీ టమాటా వాడతాం. ఓన్లీ మేము టమాటానే వాడతాం. మా అమ్మ అయితే కలిపేస్తుంది. మా అమ్మమ్మ అయితే కలిపేస్తుందండి. కలిపేసాడు. అయిపోయిందండి. మీరు కూడా ఇవన్నీ వేసి ట్రై చేయండి. మీరు కూడా ఇవన్నీ వేసి ట్రై చేయండి. తిని నచ్చితే లైక్ చేయండి.